నిన్న 'కల్కి' కొత్త ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అమితాబ్ బచ్చన్ గారు నటించినటువంటి అశ్వత్థామ క్యారెక్టర్. ఈ అశ్వత్థామ 5000 ఇయర్స్ బిఫోర్ జరిగినటువంటి మహాభారత యుద్ధం కాలం నాటివాడు. ఈయన పాండవులకి విద్య నేర్పించినటువంటి ద్రోణాచార్యుడు కొడుకు. ఈయన పుట్టంగానే గుర్రపు టైప్ సౌండ్ చేయడం వల్ల ఈయన ఏడుపుతో ఈయనకి అశ్వత్థామ అని పేరు పెట్టారు. ఈయన 9 to 11 feet ఉండేవాడు. ఈయన ఒక మహారథి. మహారథి అంటే సైమల్టేనియస్గా 7,20,000 మందితో అట్ ఎ టైం యుద్ధం చేయగలిగిన వీరుడు. కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో బ్రహ్మాస్త్రానికి సంబంధించిన నాలెడ్జ్ తెలిసిన అతి కొద్ది వీరుల్లో ఈయన ఒకడు. కౌరవులు ఓడిపోతున్న టైంలో ఈ బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర గర్భం మీదకు వేయడం జరిగింది. దీంతో కోపం వచ్చిన కృష్ణుడు 3000 ఏళ్ల పాటు కురూపివై ఈ భూమి తిరుగుతూ ఉండని శపిస్తాడు. ఈయనకి కృష్ణుడు ఇచ్చిన ఈ శాపం వల్ల ఈయన డిసీజ్ అన్క్యూరబుల్. ఈయనకి శాప విమోచన ఎప్పుడు కలుగుతుంది అంటే కృష్ణుడి తర్వాత అయినటువంటి వెంకటేశ్వరుడు తర్వాత అవతారం అయినటువంటి కల్కి అవతారం వచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది. అందుకని ఈ ట్రైలర్ మీరు చూస్తే ఆయన దీపిక కడుపులో ఉన్నటువంటి కల్కి అవతారాన్ని కాపాడడానికి ట్రై చేస్తారు.